మన ప్రియులందరికీ మరి క్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినమున మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠమును చెప్పుటకై నాకు ఇచ్చిన అవకాశాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ముందుకు సాగాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ దినమున మీరు వినబోతున్నటువంటి పాఠము పేరు నేను పాపము చేసి తిని. పాఠం పేరు నేను పాపము చేసి తిని. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము పేరు నేను పాపము చేసి తిని. నేను పాపము చేసినటువంటి మాట అని ఎత్తిపెట్టి బైబిల్ గ్రంథంలో కొందరి యొక్క జీవితాలు మీతో పంచుకోబోతూ ఉంటున్నాను. ఉపోద్ఘాతముగా మరి మూలవాక్యముగా కీర్తన గ్రంథములో తొలి కీర్తనలో ఉన్నటువంటి 6 చరణాలు ఉంటాయి. తొలి చరణాన్ని చివరి చరణాన్ని అనగా 6వ చరణాన్ని చదువుకుని మనం ముందుకు సాగగలం. ఈ తొలి కీర్తనలో తొలి చరణమునందు ఏమని రాయబడిందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక. దేవుని పిల్లలకు దేవుడు కొన్ని సంగతులు తెలియజెప్పే క్రమములో ఈ కీర్తన గ్రంథములో తొలి కీర్తనలోనే ఒక చక్కటి విషయాలను తెలియజేస్తున్నాడు. తన పిల్లలు పాడవకూడదనియు, పాడైపోవడానికి ఉన్నటువంటి త్రోవలను మరి పరిస్థితులను వివరించే క్రమములో ఈ 6 శరణాలలో తొలి శరణాన్ని 6వ శరణాన్ని మనం ఈ దినాన్న ఉపోద్ఘాతంలో చూడబోతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇది కండిషన్, దేవుని పిల్లలకు ఇస్తున్నటువంటి కండిషన్స్. దుష్టుల ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన చొప్పున నా పిల్లలు నడవకూడదని ఆయన యొక్క అదృష్టమై ఉన్నది. ఒక తండ్రి తన పిల్లలకు చెప్పుకుంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని. పాపులు ఉన్నారు లోకమందు, వారికి ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి గనక పాపుల మార్గము నడవక, అనగా పాపుల వలె ప్రవర్తింపక. అదే శరణం 3వ లైన్లో అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక. ఈ లోకంలో అపహాసులు పలు రకాలుగా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ప్రస్తుతము ఉన్నారు, ఆనాటి ఇజ్రాయెల్ సమాజంలోనూ ఉన్నారు. గనక అపహాసులు కూర్చున్న చోటున కూర్చోవద్దు అని తండ్రి తన పిల్లలు చెప్పుకుంటున్నాడు. ఈ 6వ శరణములో మరి ఒక చక్కటి మాటలు కూడా ఇక్కడ లిఖింపబడ్డాయి. ఏమది? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతులు అంటే దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా, పైన చెప్పుకున్న దాని ప్రకారంగా బ్రతికేవారు నీతిమంతులు. మార్గం అంటే వారు ప్రవర్తించే ప్రవర్తన అంతా దేవునికి తెలియను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని తెలియజేశాడు. చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతికితే అటు మార్గాన్ని ప్రభు గుర్తించి వారికి మేలు చేయబోతున్నాడు. దేవుడు చెప్పినటువంటి సూచనలు తిరస్కరించి బ్రతికినట్లయితే అటు వారు దుష్టుల మార్గం అనగా దుష్టుల ప్రవర్తన బట్టి వారు నరకమనే అగ్నిగుండంలోకి పోతారనియు దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు. ఈ పాఠం పేరు మీకు ముందుగానే చెప్పాను. ఏమని? నేను పాపము చేసి తిని. నేను పాపము చేసి తినని కొందరు చెప్పుకున్నటువంటి విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం చూడగలిగిపోతున్నాం. ఈ పాఠానికి ఒక 7 తీసుకోవడం జరిగింది. పాత నిబంధనలో ఒక 5, కొత్త నిబంధనలో 2 ఉంటారు. పాత నిబంధనలో ఉన్నటువంటి వారిని తొలిగా చూద్దాం. రెండవదిగా చివరిలో ఉన్నటువంటి కొత్త నిబంధనలో 2 మనం చూడగలుగుతాం. గనక ఈ వ్యక్తులు బహిరంగముగా ఒప్పుకుంటున్నారు. ఏమని? నేను పాపము చేసి తిని అనే మాటను ఒప్పుకుంటున్నారు.
మన పాఠములో తొలి వ్యక్తి, ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే నిర్గమాకాండము 9వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నాడు. నిర్గమాకాండము 9వ అధ్యాయము 27వ వాక్యమునందు ఆ వచనంలో కనిపిస్తున్నాడు. చదువుతున్నాను, మీరు కూడా ఆలకించండి. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, కామా ఉంచి, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులమై ఉన్నాము అని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఫరో తేటగా స్పష్టముగా ఏమని ఒప్పుకుంటున్నాడంటే, నేను ఈసారి పాపము చేసి తిని అని డైరెక్ట్ గా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఇతడు పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఏం పాపం చేసాడు ఇతడు? నేను పాపము చేసి తిని అని అన్నదమ్ములను పిలిపించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 27వ వచనము ప్రారంభంలో ఏమని ఉన్నది? ఇది చూడగా అని రాయబడింది. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఈ ఫరోనే కాదట, ఆయన జనులు కూడా దుర్మార్గులమని వారి పక్షాన కూడా ఈ ఫరో చక్రవర్తి ఒప్పుకుంటున్నాడు. ఇంతకితగాడు ఏం చూశాడు అని మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు 25వ వాక్యం పైకి వెళ్ళినట్లయితే, ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటను మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇజ్రాయేలులో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో మాత్రము వడగండ్లు పడలేదు. మళ్ళా చెప్తున్నా, అయితే ఇజ్రాయేలులో ఉన్నటువంటి గోషేను ప్రాంతమునందు మాత్రము వడగండ్లు పడలేదు. ఈ దృశ్యాన్ని చూచిన ఈ ఫరో 27 ఏమంటే, ఇది చూడగా అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతం అన్నది, ఆ ప్రాంతంలో వడగండ్లు పడలేదు, ఆ ప్రాంతం ఉన్నటువంటి కూరమొక్కలు పాడవలేదు, ఆ ప్రాంతం ఉన్నటువంటి మరి చెట్లు ఇరిగిపోలేదు, ధ్వంసం అయిపోలేదు. కేవలము వారిని మాత్రం విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టి ఐగుప్తులో ప్రాంతమంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఇది చూసినప్పుడు ఆ ఫరో ఒప్పుకుంటున్నాడు ఒప్పుకోలుతో. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలిపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులమని ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఈ ఫరో గొల్లరాజులని పూర్వ గ్రంథాల్లో కనిపిస్తాయి. తెలుగు నిఘంటులో కూడా గొల్లరాజులని రాయబడి ఉన్నది. గనక ఈ రాజు దేవుడు చేసినటువంటి ఒక అద్భుతాన్ని చూసి, ఈసారి మేము పాపము చేసామని డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు. మన క్రైస్తవ సమాజంలో గాని ఇజ్రాయెల్ సమాజంలో గాని ఒప్పుకోలు ఇలాగ ఉండగలరా? గతించిపోయిన కాలం ఎందుకు? ఈ కాలంలో క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు అనేకులు మరి వారి జీవితాలలో పొరపాట్లను ఒప్పుకోగలరా? దేవుడి చేసినటువంటి నిర్ణయాలను కళ్ళారా చూసి వారి తప్పులను గుర్తించగలరా? ఇక్కడ ఫరో తన తప్పులను గుర్తిస్తున్నాడు. ఇది కావాలి అందరికీ. మనం చేస్తున్నటువంటి పనులు మనకు ఆత్మసాక్షి అంటారు, అదే గద్దింపుకు వస్తాయి. ఆ గద్దింపును త్రోసివేసుకోకూడదు. ఈ ఫరో కూడా కళ్ళారా దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి, దేవుని పిల్లల ప్రాంతాన్ని దేవుడు ముట్టలేదు, ధ్వంసం చేయలేదు. అది ఒక గొప్ప అద్భుతం.
ఆ దృశ్యాన్ని చూసి పరాయి వాడైనప్పటికీ ఫరో అంటున్నాడు, నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటున్నాడు. నిజానికి ఈ ఒప్పుకోలు ఎంతో గొప్పదిగా మనం గుర్తించవలసిన వారం అవుతున్నాం. రెండో వ్యక్తి కోసం వెళ్ళబోతున్నాం. ఈ రెండో వ్యక్తి యెహోషువ గ్రంథంలో కనిపిస్తాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యములో కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూద్దాం. ముందుగా 20వ వచనం చూద్దాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఆకాను ఇక్కడ ఒప్పుకోలు కనిపిస్తుంది. ఆకాను ఒప్పుకుంటున్నాడు ఏమని? యెహోవా ముందర, ఇశ్రాయేలు ప్రజల ముందర నేను పాపము చేసి తిని, నేను చేసిన పాపము అది నిజము 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 అంటున్నాడు. ఆకాను చరిత్ర మీరు అనేక మార్లు చెప్పుకుని ఉంటారు, విని ఉంటారు. ఇది ఎవరు తోసేసేది కాదు. బైబిల్ గ్రంథం మందు అనేక మార్లు మనం వింటూ వస్తుంటాం. కనుక ఇక్కడ కూడా ఈ సందర్భంలో మన పాఠానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ సూట్ అవుతున్నాడు. నేను పాపము చేసి తిని. ఇక్కడ పాపము చేశానని చెప్పిన తర్వాత ప్రాయశ్చిత్తానికి అవకాశం ఉన్నదా లేదా? దేవుడు క్షమించే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఉండవు, ఒప్పుకున్నా గాని. ఇక్కడ ఈ ఆకాను విషయానికి వచ్చేటప్పటికి ఇతడు పాపము చేశాను అది నిజమని ఒప్పుకుంటున్నాడు. ఇతడు చేసినటువంటి పాపాల లిస్టు ఏమై ఉన్నది? 21లో, యెహోషువ 7:21లో, దోపుడు సొమ్ములో ఒక మంచి స్టేనారు పై వస్త్రమును 200 తులముల వెండియు 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినటువంటి అంతయు ఒప్పుకొనెను అని రాయబడింది. చేసిన పాపాలు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, చేసిన పాపాలు. కానీ చేసినటువంటి పాపిష్టి పని ఒప్పుకుంటున్నాడు. కానీ ఒప్పుకుంటున్నాడు కానీ దేవుడు ఏమైనా అవకాశం ఇచ్చేది ఉన్నదా? చెప్పించిన దానిని తీసుకుని వచ్చి గుడారంలో దాచుకున్నాడు. ముందుగానే ఖండితముగా వారికి చెప్పబడింది అవన్నీ కాల్చివేయబడాలి. అక్కడ ఉన్నవన్నీ కూడా ఏమి తెచ్చుకోకూడదు. మీ కంటికి బలిసినటువంటి జంతువులు కనిపించవచ్చు, ఎంతో విలువైన వస్తువులు కనిపించవచ్చు, కానీ ఏది మీరంటూ తీసుకోకూడదు అని కండిషన్లు ఇచ్చారు. ఆ కండిషన్ ప్రకారముగా దేవుని పిల్లలు పనిచేశారు. వారితో పాటు ఇతగాడు కూడా ఉన్నాడు. కానీ ఇతడు వీటిని ఆశించాడు. వెండిని ఆశించాడు, బంగారాన్ని ఆశించాడు, పై వస్త్రము అది చాలా విలువైన వస్త్రము కనుక దానిని ఆశించాడు. ఆశించి ఎవరికి తెలియకోకుండా మరి ఎక్కడ దాచుకొని తీసుకొచ్చి తను నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతమునందు ఆ డేరాలో దాచిపెట్టాడు. కానీ ఇది ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు. కోపం వచ్చేసింది. అంతటా వీరు కొన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది పట్టణం మీదకు. కానీ చిన్ని పట్టణమే, కానీ గెలవలేకపోతున్నారు. చాలా మంది చనిపోయారు. యెహోషువ చాలా మోకరించి ఏడుస్తున్నాడు, ఏంటి ఇలా చనిపోతున్నారని చెప్పి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, శపించిన దాన్ని తీసుకుని వచ్చి గుడారంలో ఒకడు దాచాడు. డైరెక్ట్ గా అతని వ్యక్తి యొక్క పేరు చెప్పట్లేదు దేవుడు. అంతటా వారు గోత్రాలను బట్టి నిలబెట్టగా ఇతనికి సంబంధించిన గోత్రము పట్టబడింది. కుటుంబాలను బట్టి చూస్తే ఇతడు పట్టబడ్డాడు. పట్టబడినప్పుడు పలుకుతున్నటువంటి పలుకులు ఇవన్నీ కూడా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము
చేసి తిని అది నిజము, అది నిజము అని చెప్తున్నాడు. కానీ జరగకూడని నష్టము అపారంగా జరిగిపోయింది, ప్రాణ నష్టం. ఎన్నో కుటుంబాల్లో ఉన్న ముఖ్యులను పోగొట్టుకోబడ్డారు. గావురున కుటుంబాలు ఏడుస్తున్నారు. మరలా పంపిస్తే మరలా చనిపోయిన పరిస్థితులు, ఓడిపోయి తిరిగి వస్తున్నారు. చనిపోయిన వారిని చూస్తున్నప్పుడు బ్రతికున్న వారు వారి కొరకు ఎంతగానో అంగలార్చి ఏడుస్తున్నారు. నాయకుడైనటువంటి యెహోషువ గగ్గోలు పెడుతున్నాడు దేవుని దగ్గర. ఎంత ఏడ్పులు ఏడ్పులు ఏడ్పులు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతగాడు? గోత్రాలు నిలబెట్టినప్పుడు బయటకు వచ్చి చెప్పవచ్చు కదా, అప్పుడు చెప్పలా. కుటుంబాలను బట్టి నిలబెడుతున్నప్పుడు వచ్చి చెప్పవచ్చు కదా, అప్పుడు చెప్పలా. ఈయన కుటుంబానికి సంబంధించినటువంటి వారు నిలబడినప్పుడు ఇతరువాడు మాత్రమే పట్టబడ్డాడు. ఎటు ఏమి చేయలేని పరిస్థితుల్లో దొరికిపోయి అప్పుడు పలికితే ఏం ఉపయోగం అమ్మా, ఏం ఉపయోగం తమ్ముళ్ళు అన్నలు. అందుకే అతడు సంబంధించినవన్నీ కూడా ఏం జరిగి ఉన్నది, ఆయన సంబంధించినది షేనారు పై వస్త్రము, రెండవది 200 తులముల వెండి, మూడవది 50 తులముల బంగారమును కమ్మే, నాలుగవది దాన్ని చూచి ఆశను తెచ్చుకున్నాడు కనుక శిక్ష ఏ రీతిలో ఉందంటే ఆ వెండి బంగారము పై వస్త్రమును, తర్వాత ఆయన కొడుకులు కుమార్తెలు, అతనికి ఎద్దుల మందలు ఉన్నాయి, గాడిదల మందలు ఉన్నాయి, ఢేరా కూడా ఉన్నది. ఇవన్నీ తీసుకుని పోయి ఒక లోయలోనికి పోయి రాళ్లతో వారిని హతమార్చి అగ్ని చేత కాల్చివేయబడి ఉన్నది. ఒప్పుకున్నాడుగా. కానీ ఒప్పుకోలు సరైన ఒప్పుకోలు సరైన సమయం అవ్వాలి, సరైన సమయంలో ఒప్పుకోవాలి. చాలా మంది తప్పులు చేస్తూ ఉంటుంటారు. చాలా మంది, నాకు తెలిసిన ఒక సిఎస్ఐ పాస్టర్ గారు బాగా గంభీరంగా వాక్యాలు చెప్పేవాడు. ఇది 1995కు ముందు అనుకుంటా చెప్పేవాడు. కానీ చివరి దశలో చనిపోయే దశ వచ్చినప్పుడు సిగరెట్లు కాలుస్తూ చాలా మంది నాకు చెప్పారు, నా చెవులు వినపడ్డాయి. సిగరెట్లు కాలుస్తున్నారండి ఆ తండ్రి గారు అంటున్నారు. ఒకతను కూడా సిఎస్ఐ పాస్టర్ గారు, మా ఇంటి పేట రోడే, కృష్ణా జిల్లా చెందిన వాడే. అతని గురించి ఒక అతను చెప్పాడు ఈ మధ్య, మీ వాడు సిఎస్ఐవిలో పెద్ద పాస్టర్ గారు, అతను కూడా సిగరెట్లు కాలుస్తూ కనిపించాడండి అంటున్నారు. ఈ పాస్టర్ గారులకి పాడు పనులు ఏమిట్రా బాబు. దానికి సరైన సమయం వీరేమిటి, చచ్చిపోయే సమయమే తెలుస్తుంది, అప్పుడు ఒప్పుకుందామని కుదరదు. తెలిసి తెలియక చేస్తే, తెలియనప్పుడు చేస్తే దేవుడు క్షమించవచ్చు, తెలిసి కూడా చేస్తే సరైనటువంటి పరిస్థితి అయితే దేవుడు కనికరించగలడు. కానీ ఇక్కడ ఆ కారణం మాత్రమా కనికరించే ప్రసక్తే లేదని చెప్పి వాడికున్న సమస్తానికి కూడా దేవుడు రగిలిపోయి ఉన్నాడు. అడుగుతున్నారు అందరూ కూడా, వారి కుటుంబాల్లో పోగొట్టుకున్న వారు అంగలారుస్తూ దేవుని అడిగారు. నాయకుడు ఏడుస్తున్నాడు మోకరించి. ఇదంతా దేవుడు ఒక పక్క కోపము, ఒక పక్క వీరు అడుగుతున్నారు, ఆవేశం అధికంగా అయిపోయి ఉన్నది. అటు సందర్భంలో వారి ఫ్యామిలీని మొత్తాన్ని, వారి సంబంధించినంతా కూడా అంత కనిపించుకోకుండా రాళ్ల గుట్ట మీద కప్పివేయబడి ఉన్నది. ఎంతటి దారుణం. కానీ ఆకాను ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? 20లో ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇక నిజం చెప్పినా కానీ ఉపయోగం లేదబ్బా. ఈ విధముగా ఉండి ఉన్నది. మరొక వ్యక్తి గురించి వెళ్దాం. 3వ వ్యక్తి ఇతగాడు సౌలు. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుదాం. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇది నాన్న చదవాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పది, చదవాలి వాళ్ళ. గనక ఇక్కడ చూడండి 30వ వచనంలో, అందుకు సౌలు ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని. సౌలు అని చెప్తున్నాడు తెలుసా? ప్రవక్త గారి దగ్గర, సమూయేలు గారి దగ్గర నేను పాపము చేసి తిని, పాపం చేశానని చెప్తున్నాడు. ఏమా పాపము? దేవుడైన యెహోవా తనకు పని అప్పగించాడు. అమాలేకులను పూర్తిగా నిర్మూలం చేసి రా అనే పనిచ్చాడు. ఇతడు సైన్యాన్ని అంట పెట్టుకుని పోయాడు. కానీ అక్కడ బలిసినటువంటి ఆంబోతులు, ఎద్దులు, గిత్తలు,
గొర్రెలు బాగా బలిసినవి. వాటిని చూడగానే కత్తితో హతమార్చలేకపోయాడు. సేవకుల చేత హతమార్చొద్దని చెప్పి జారీ చేసినట్లున్నది. బలిసినవన్నీ తోలుకొని వచ్చాడు. అక్కడే ఆ రోజున హతమార్చాలి కానీ పట్టుకుని వచ్చాడు. కానీ అక్కడే ఆ ప్రాంతంలో పూర్తిగా వారిని నిర్మూలం చేయాలి. ఎందుకంటే దేవుడు ఆకాశం కింద అమాలయకులనే వారిని ఉండనివ్వను అని ఆయన పలికాడు ఒక దినాన్న. దాన్ని నెరవేర్చాలంటే మనుషులకే అప్పగించాడు. ఈ తొలిరాజుకు ఆ పనిని అప్పగించడం జరిగింది. ఈ తొలిరాజు ఏం చేసి ఉన్నాడు? ఈ తొలిరాజు ఏం చేశాడు బాబు అన్నట్లయితే, ఆ అమాలయకులలో ఉన్నటువంటి వారి యొక్క మందలలో ఉన్నటువంటి వాటిని, బలిసిన వాటిని తోలుకొని వచ్చాడు. తోలుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? అవి రంకెలేస్తున్నాయి, అబద్ధాలు కూడా చెప్పేస్తున్నాడు. ఏమని? అవి ఏంటయ్యా అని సౌలుని అడిగాడు ఆ ప్రవక్త గారు. అవి యెహోవాకు బలివ్వటానికి తీసుకొచ్చానయ్యా అని మాట్లాడుతున్నాడు. అసలు ఏం చెప్పాడు ప్రవక్త గారు? దేవుని దగ్గర సమాచారం తీసుకొని అదేమైనా ఆచరించాడా? కానీ ఇప్పుడేం చెప్తున్నాడు? నేను పాపము చేసితనే. అంత ఘోరమైన పాపం చేసి నువ్వు దేవుని ముందర ప్రవక్త గారు ఎదుట నువ్వు పాపం చేశానని చెప్పుకుంటున్నావంటే ఏమిటి? చాలా మంది భర్తల్ని భార్యలు మోసగిస్తున్నారు, భార్యలు భర్తలు ఇరువురు మోసగింపులు జరుగుతున్నాయి. ఈ పాస్టర్ గారులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల చాలా చాలా చెవులు కనపడుతున్నాయి. ఏమో ఎక్కడికి పోతున్నారో అర్థం కావట్లా. ఒకరొకరు ఒప్పుకుంటున్నారట. ఏం ఒప్పుకుంటున్నారు? నేను చేశాను, నువ్వు చేశావు, చెల్లుకు చెల్లంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిరా బాబు, దైవ గ్రంథమో విడిచిపెడుతుందా? చెప్పేవాడే పాటించకపోతే ఏమిటి? డాక్టర్ గారు చెప్తాడు సిగరెట్లు కాల్చొద్దు, మద్యం తాగొద్దు, అవి తాగొద్దు అని. వాడు మాత్రం తాగుతాడు, చేస్తాడు. అడిగితే ఏమంటాడు? అది వ్యక్తిగతం అంటాడు. ఒక పెద్ద ఆయన 2004 అనుకుంటా, మేము అప్పుడు మీటింగ్ పెట్టాం జాన్ గారితో. అది నాది 4వ మీటింగ్ అనుకుంటా. పెట్టినప్పుడు జాన్ గారు పిలిచిన తర్వాత మరొక పెద్ద ఆయన పిలిచారు విజయవాడకు. ఆయన చెప్తున్నాడు, ఆ రోజున నన్ను చాలా మంది అడుగుతున్నారు, వీళ్ళకి ఎందుకు నా సంగతులు, వ్యక్తిగత సంగతులు ఎందుకు? నేను ఇంటికి పోయిన తర్వాత సీసాలో సారాయసు తాగుతానో ఏదో తాగుతానో, ఏడకెందుకు నేను చెప్పిన మాటలు వినొచ్చు కదా, పాటించొచ్చుగా అంటున్నాడు. అది సరైన మాటైనా? అందులో బహిరంగ సభలో చెప్తున్నాడంటే ఆ సోగ్గాడు ఏ స్థాయిలో ఉన్నాడు? ఇప్పుడు బతికే ఉన్నాడు. ఈ సౌలేమంటున్నాడు? ఎంత పాపిష్టి పని చేసి ఏమంటున్నాడు? యెహోవాకు బలర్పించడానికి ఒట్టిదే ఆయన పేరు చెప్పి కోసి తింటాకి. అటు కండలు చూసి ఆ మాంసం బాగా వండుకుని తిందామని వీడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. చూసారా? సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈజీ అనుకుంటున్నారు చాలా మంది, చిన్న చిన్న తప్పులే అనుకుంటారు. చిన్నది కాదు, దేవుని దృష్టిలో ప్రతిదీ పెద్దదానితోనే సమానంగా చూడాలి. పులిసింది చిన్నదా పెద్దదని కాదయో, గుర్తుపెట్టుకో. పాపము అది, పాపానికి పెద్దది చిన్నదని లేదు ఇక్కడ. ఈ సౌలు ఏం చేస్తున్నాడు? నేను పాపము చేసితినే అంటున్నాడు. ఇప్పుడు మనము 4వ ఆయన దగ్గరికి పోతాం. నేను పాపము చేసితిని అని చెప్పిన వారిలో ఫరో చెప్పాడు, ఆకాను చెప్పాడు, సౌలు చెప్పాడు. ఇప్పుడు మరొక వ్యక్తిని ప్రవేశపెడుతున్నా. ఇతడు సంఖ్యాకాండములో 22వ అధ్యాయమునందు 34వ వాక్యంలో కనిపిస్తాడు. 22వ అధ్యాయము 34వ వాక్యము కనిపిస్తుంది. అందుకు బిలాము నేను పాపము చేసితిని. ఇక్కడ యెహోవాతో బిలాము పలుకుతున్న మాటలు ఇవి. బిలాము ఒక వ్యక్తి ఆఫరిస్తే అతని దగ్గరికి పోవడానికి అతని వాహనాన్ని ఎక్కాడు. ఈనాడు వాహనాలు సేవకులకు రకరకాల వాహనాలు, 2 వీలర్స్ 4 వీలర్స్ రకరకాల ఎన్నెన్నో ఉన్నాయి సదుపాయాలు ఈనాడు. ఆనాడు గాడిదలే వాహనాలు. అది ఎక్కి వెళుతున్నాడు. ఇతడు వెళుతున్నప్పుడు దారిలో ఇతడు పాపిష్టి పని కోసం పరుగులు పెడుతున్నాడు. అలాంటప్పుడు దారిలో యెహోవా దూత ఖడ్గాన్ని చూసి నిలబడింది. అది గాడిద చూస్తుంది, పక్కకు తొలుగుతుంది. ఇది ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆకారం 3 మాటలు కొడితే గాడిదకి నోరొచ్చి పలుకుతుంది. ఏమయ్యా ఆకాను, ఎన్నో రోజులుగా
నువ్వు నా మీద ఎక్కి తిరుగుతున్నావు, ఏనాడైనా కానీ నన్ను ఇలాగ కొట్టావా, నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టావా, నీకు ఎన్ని మార్లు నేను సర్వీస్ ఇచ్చాను, ఎప్పుడైనా ఇలాగ చేసావా అని అంటుంది. చేయలేదు నేను. ఇది అసలు గుర్తించట్లేదు. ఇది గాడిదేంట్రా మాట్లాడుతుందని కూడా వీడు మైకంలో పడిపోయినట్లు కనిపిస్తున్నాడు. గాడిదతో వీడు సంభాషిస్తున్నాడు. అంతలో యెహోవా దూత కూడా యెహోవా ఈ బిలాము యొక్క కళ్ళు తెరిపించడం జరిగింది. అంతటా ఎదురుగా ఖడ్గాన్ని చూసినటువంటి యెహోవా దూత కనిపిస్తుంది. ఏం చూసింది? ఖడ్గాన్ని చూసినటువంటి యెహోవా దూత కనిపిస్తుంది. కనిపించగానే ఈ బిలాము ఏమంటున్నా అంటే, నేను పాపము చేసి తిని. ఎంత ఈజీగా ఒప్పుకుంటున్నాడండి, నేను పాపము చేసి తిని అని. ఎందుకు ఇతనికి వచ్చినటువంటి ఆహ్వానము బహుమానాల కొరకు పరుగులు పెడుతున్నాడు. బహుమానాల కొరకు పరుగులు పెడుతున్న పరిస్థితుల్లో దేవుని పిల్లలకు నష్టము చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. దేవుని పిల్లలకు నష్టం జరగాలని ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడేమన్నా ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కనుక అంతటా యెహోవా దూతను పంపించి అతడు చేసేటువంటి దుర్మార్గాన్ని కట్టడి చేయటానికి యెహోవా దూతను పంపించడం జరిగింది. అప్పుడు యెహోవా దూతతో పలుకుతున్నాడు, అయ్యా మీరు ఉన్నారన్న సంగతి నాకు తెలియదయ్యా, తెలియక చేసినటువంటి తప్పులను కాస్త మన్నించయ్యా అని యెహోవా దూతతో బతిలాడుకుంటూ మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా దూత చెప్తుంది, నేనేమైతే చెప్తున్నానో అవి మాత్రమే నువ్వు మాట్లాడు, ఎగస్ట్రా చేసావా ఉందే నీకిక అని మాట్లాడుతున్నారు. ఇక్కడ యెహోవా దూతతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక సందర్భంలో యెహోవా కూడా పలికాడు, చాలా మర్యాదగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అటు ఇటుగా మాట్లాడితే ఇక ఉన్నదే పనిష్మెంట్. కనుక అక్కడ యెహోవా దూతతో చాలా తగ్గించుకొని అతగాడు మాట్లాడుతూ ఉన్నాడు. గనక యెహోవా దూత చెప్తుంది కండిషన్ అతనికి, నువ్వు చాలా జాగ్రత్త కలిగి దేవుని పిల్లలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయి అనే సూచనలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ బిలాము విషయంలో ఒక అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు. ఇతడు కూడా ఒప్పుకుంటున్నాడు. నిజానికి యెహోవా దూతను ఇతడు చూడలేకపోయాడు, ఇతను కనిపిస్తున్నా, కానీ గాడికి మాత్రం కనిపిస్తుంది. అది విషయము దేవుడికి తెలుసును. దేవుడు కనులు తెరిస్తేనే ఈ బిలాము అనే వ్యక్తి యెహోవా దూతతో మాట్లాడగలిగి ఉన్నాడు, లేకపోతే మాట్లాడే పని కాదు. కనుక కొన్ని సందర్భములో మరి చేసిన పొరపాట్లను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకునే విషయంలో నిజాయితీ అవసరం. ఎందుకంటే దేవుడు పైన చూశాడు కనుక ఆ నిజాయితీ ఆ మరో విధముగా ఉన్నట్లయితే దేవుడు ఊరుకోడు. కనుక ఈ బిలాముకి ఒక అవకాశం ప్రభు ఇచ్చి చూస్తున్నాడు. గనక అతను సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఆయన ముందుకు సాక్కుంటూ పోయారు. మన పాఠంలో పేరు ఏమిటంటే, నేను పాపము చేసి తిని. తర్వాత ఇప్పుడు 5వ వ్యక్తిని మనం చూడబోతున్నాం. 5వ వ్యక్తి, ఈ వ్యక్తి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో 13వ వచనములో కనిపిస్తాయి. 13వ వచనంలో చూడండి, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే 12లో మీదికి వచ్చుట మీరు చూడలేదు. ఈ దావీదు గురించి ఇక్కడ మనం చూడబోతున్నాం. దావీదు రహస్యములో పాపము చేశాడు, కానీ దేవుడు పనిష్మెంట్ అతనికి ఏమిస్తున్నాడు? నువ్వు రహస్యంలో పాపం చేసావు కనుక ఆ రహస్యంలో చేసేటువంటి పాపానికి మరి పర్యావసంగా నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారే ఏం చేయబోతున్నారంటే మరి బహిరంగంగా చేయబోతున్నారు అని చెప్పటము జరుగుతూ ఉంటున్నది. బహిరంగంగా మరి నువ్వు చేసావు పాపము. చూడండి, మొదటి సమూయేలు అని చెప్పాను, మన్నించాలి, క్షమించాలి. 1వ సమూయేలు కాదు,
2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. 13వ వచనాన్ని. పగటి యందు వాడు వారితో శయనించును. చూడండి, ఈయన చేసినటువంటి పాపానికి ఈయన చీకట్లోనూ ఆయన చాటున చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే 13 చదువుకుని 12కి వెళ్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వాస్తవానికి 13 చదవాలి. 13 చెప్పాను, మన్నించాలి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, ఇక్కడ దావీదు డైరెక్ట్ ఏం చెప్తున్నాడంటే నేను పాపము చేసి తిని అని ప్రవక్త గారి దగ్గర ఒప్పుకుంటున్నాడు. రాజు ప్రవక్త ఇతనికి ఒక స్టోరీ వినిపిస్తే ఇతను ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే నేను పాపము చేసి తిని, ఎంతటి వారైనా కానీ పాపం చేస్తే ఏదో ఒక సందర్భంలో మంచివారు నీతిమంతులు ఒప్పుకుంటారండి. ఒప్పుకోవాలి. కప్పుకుంటే అది ఒక దినాన నరకానికి తీసుకుపోతుంది. దావీదు అలా చేయడానికి ఇష్టపడలా. ఏదో చేసేసాడు, ఇప్పుడేమో ఒప్పుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన కుటుంబంలో వారే మరి ఆ పాపిష్టి పనులు చేస్తున్నాడు. దేవుడేసే శిక్ష ఎలాగున్నది? దేవుడేసే శిక్ష పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇజ్రాయేలుల అందరూ చూచుతూ ఉండగా పగటి యందే నేను చెప్పిన దానిని చెయ్యించును అన్నాడు దేవుడు. నువ్వు రహస్యంలో తీసుకొచ్చి వారిని పంపించి రహస్యంలో పాపాలు చేశావు. కానీ నీ ఇంటి వారిని నీ ఉపపత్నులను బహిరంగముగా మధ్యాహ్న పూట ఇజ్రాయేల్ ప్రజలు చూస్తుండగానే జరుగుద్ది. చూడండి, దేవుడు ఇతన్ని కనికరించట్లా. ఒప్పుకున్నా గాని శిక్ష వేస్తున్నాడు. ఎందుకంటే శిక్ష వేయాల్సిందే మంచోళ్ళకి. శిక్ష పడినప్పుడు శిక్ష తగ్గించయ్యా అని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. విశ్వాసులకు గాని సేవకులు గాని సేవకుడు రాండ్రు గాని అనేకులకు దైవపిల్లలకు దేవుడు శిక్షలు వేస్తారు. ఆ కాలంలో వేస్తాడు, ఈ కాలంలోనే వేస్తారు. చాలా మందికి ధన నష్టం జరుగుద్ది, ఆస్తి నష్టం జరుగుద్ది, చాలా రకరకాల నష్టాలు జరుగుతాయి. వాటిని గుర్తించాలి. ఏం చేశామా పాపిష్టి పనులు అని గుర్తించుకోవాలి. ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలమైనా దేవుని చట్టమందు శిక్షలు ఉన్నాయి, మర్చిపోకూడదు. చేసేసేసి అయ్యా కనికరించయ్యా, యేసు రక్తం ఉంది అందులో కడిగయ్యా, తుడిచిపోయ్యా అని చెప్పినంతట్లో అయిపోదు సుమి. ఇక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఈ దావీదు చేసిన దాన్ని బహిరంగంగా ఇప్పుడు ఆ కార్యం దేవుడే చేస్తున్నాడు. ఎంత చదువుతున్నప్పుడు చాలా మంది మన శత్రువులు కూడా వీటినన్ని చదివి మనల్ని హేళన చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని గుర్తించలేకపోతున్నారు. కనుక 5వ వ్యక్తి దావీదు. ఇతడు ఏం చెప్తున్నా అంటే నేను పాపము చేసి తిని. అందుకు నాతాను ఎప్పుడైతే ఈ 13లో 2 సమూయేలు 12వ అధ్యాయం 13లో దావీదు చెప్తున్నాడు నేను పాపము చేసి తిని. దావీదు నాతానుతో అనగా నాతాను ఏం చెప్తున్నాడు? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడు శిక్షేశాడు. తన యొక్క సంతానము చేతే ఆ పాపిష్టి పనులు చేసేట్లు అక్కడ జరిగిపోయింది. కానీ ఈ దావీదు సావకోకుండా ఉండడానికి ప్రాయశ్చిత్తము ఇక్కడ జరుగుతున్నది. కనుక దేవుడే నీకు మరి మంచి కార్యముగా గుర్తించవాలి. అతడే కాదు, క్రైస్తవ సమాజంలో శిక్షలు పడినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాలు చెప్పలేను కానీ భావ్యం కాదు, కొన్ని చెప్పడం ద్వారా మరి కొందరు నేనైతే చెప్పుకుంటూ ఇష్టపడతాను, కొంతమంది మరొక విధంగా తీసుకుని హేళన చేసుకుంటూ చేస్తున్నారు. దానికి ఆ శిక్షలు నేను కూడా గుర్తించాను. కొన్ని సందర్భంలో నాకు కూడా పనిష్మెంట్లు జరిగాయి, అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. తర్వాత దేవుడు మరలా వారికి గుర్తింపిస్తాడు. మరి జరిగిపోయిన నష్టానికి మరింతగా అవకాశాలు ఇచ్చి వృద్ధిలోనికి తీసుకొస్తాడు సుమి. అది మర్చిపోకూడదు. దావీదుకు ఇక్కడ మెయినటువంటి మాటలో ఆయన చెప్తున్నటువంటి విషయం చూసినట్లయితే ఈ 13లో దావీదుకి ఏమంటున్నాడంటే నాతాను
పరిహరించెను, నీ పాపమును పరిహరించెను అంటున్నాడు. ఇప్పుడు 6వ వ్యక్తిని చూడబోతున్నాం. ఇప్పటి వరకు పాత నిబంధనలో ఒక 5గురిని చూశాము, కొత్త నిబంధనలో 2 ఉన్నారని చెప్పాం కదా. ఈ ఇద్దరిలో తొలి వ్యక్తి ఇస్కరియోతు యూదా గురించి. ఇస్కరియోతు యూదా గురించి ఇక్కడ చూడండి. మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయము 4వ వచనం కనిపిస్తుంది. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయము 4వ వాక్యము ఏమని చెప్తుందంటే 27వ అధ్యాయము ఇవాళ ప్రతిదీ చదవాల్సి వస్తుంది కనుక తప్పనిసరి కనుక కొంచెము వెసులుబాటు ఇవ్వాలి సహోదరులు సహోదరులందరూ కూడా. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నాను. ఏమంటున్నాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. ఇక్కడ యోధా ఏం చెప్తున్నాడు? ఇస్కరియోతు యోధా, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితిని. అబ్బబ్బబ్బ, ఇస్కరియోతు ఒప్పుకుంటున్నాడు కానీ నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించానని చెప్పి అప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఒప్పుకోవడం ద్వారా ఏంటి ఉపయోగము? ఈ నిరపరాధిని అప్పగించాడు. ఇప్పుడు ఈయన పశ్చాత్తాపం వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి అంటున్నాడు, మీ డబ్బులు మీరు తీసుకోండియా, నేను నిరపరాధిని అప్పగించాను, ఆయన విడిచిపెట్టాలన్నట్లుగా చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నువ్వేదో చేసావు, మేమేదో చేసాం, నువ్వు వెళ్ళవయ్యా, నీ పని నువ్వు చూసుకోకపో అని తోలేసేసారు. కనుక ఇస్కరియోతు యోధ చాలా 3.5 సంవత్సరాల్లో ఎంతకాలం ఇతడు అతని దగ్గర మరి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు పనిచేస్తాడో అంత లెక్క కరెక్ట్గా లేదు కానీ గ్రంథమునందు. కానీ ఇతడు ఉన్నంతకాలం తిన్నాడు, తాగాడు, ఎన్నో చేశాడు. ఇతని యొక్క వ్యక్తిత్వం ఇతను గుర్తించలేదా? యేసుప్రభువు వారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన వచ్చిన విధానాన్ని, ఆయన చేస్తున్న అద్భుతాలని, అంతటి సేవను గుర్తించలేదా? అన్ని మార్లు ఆయనతో ఉన్నాడే, అంత సమయాన్ని గడిపాడే, అంతగా ఆయనతో కలివిడిగా తిరిగాడే. కానీ సరైన సమయంలో ఇతడు స్పందన లేకుండా పోయింది. అందుకే ఇతడు ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఇతని స్టేటస్ మరో వ్యక్తి తనుకుపోయాడు. స్టేటస్ అంటే అపోస్తులత్వం. అది సామాన్యమైనది కాదు, అది దొరుకుట అరుదు, కొందరికి అది రాసి పెట్టింది. గనక అలాంటి ఉద్యోగమును ఇతడు పోగొట్టుకుని మరి కొంత ధనాన్ని ఆశించి ఈ నిరపరాధిని అప్పగించని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు తన తప్పును గుర్తిస్తున్నాడు, కానీ ఉపయోగం లేదు. ఈ తప్పును గుర్తించడం ద్వారా దేవుడు ఏమైనా కానీ ఇతనికి మృతుల లోకములో మేలుగా ఉన్నటువంటి స్థలానికి పంపించగలడా? దొంగను క్షమించినట్లుగా ప్రభువారు పరదేశులు ఉందివయ్యా నాతో కూడా నువ్వు అన్నట్లుగా ఇతనికి కూడా అవకాశం ఉన్నదా? ఏమన్నా కానీ ఎంతటి పాపలైన దేవుడు కనికరించును, ఎంతటి పాపనైనా క్షమించును, ఎంతటి పాపనైనా క్షమించును. వ్యభిచారినైనా క్షమిస్తాడు, కానీ యాషధారిని మాత్రమో క్షమించడు. ఇప్పుడు ఈ యాసం వేసాడు, అప్పుడు ఆ యాసం, ఇప్పుడు ఈ యాసం. యాసాలు మరి పాప రూపాయన్నర కోక అని సాగుతుంది పల్లెటూరులో. గనక సరైన సమయంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలి. ఇక్కడ ఏమని గుర్తిస్తున్నాడు ఇతడు? నిరపరాధి రక్తమును నేను అప్పగించుదని, పాపము చేసితని. పాపానికి పరిహారము నరకాగ్నియే. ఇతడు ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఉరి పోసుకున్న వాళ్ళందరూ, ఆత్మహత్యలు చూసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా 100% నరకానికి వెళ్లాల్సిందే. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఇటీవల చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే అతడు ఏదో తాగి చనిపోయాడు. అతడు కూతురికి ఏరే క్యాస్ట్ తో పెళ్లి చేశాడు. వారు కుమ్మర్రు వారు, మా ఊరు ప్రక్కనే ఊరు. దానికి అతడు కూడా పాస్టర్ అయ్యాడు చెప్పి ఎంతో గౌరవిస్తూ మా యొక్క నాకు కూడా NGO ఉంది, దాంట్లో సెక్రటరీగా కూడా పెట్టుకున్నాను. అతడు ఆ విధముగా కూతురు సంసారం సరిలేదని చెప్పి ఇతడు తాగేసి చనిపోయాడయ్యా. ఇతను విజయవాడ హాస్పిటల్గా తీసుకొచ్చారు.
ఎంత బాధేసిందంటే నాకు కూతికది బాధ కాదు. అతని పేరు అకుల. అకుల ప్రిస్కిల వాళ్ళిద్దరు పేర్లు పెట్టుకున్నారు, భార్య భర్తలు ఇద్దరు కష్టజీవులు. కానీ ఏమై ఉన్నది అకుల ఆత్మహత్య. సేవకులు ఆత్మహత్యలు చేసుకోవచ్చు అంటయ్యా. ఈ ఇస్కరియోతు యోధ కూడా సేవకుడుగానే సేవకుని కింద చిరు సేవకుడుగా పనిచేశాడు. ఆ 12 మంది ఇతగాడు కూడా ఇతడు ఊరి పెట్టుకున్నాడు. దానికి సేవకులు అనేక మంది కూడా చనిపోతున్నారు. అకాల మరణాలంటే ఏ మరణాలు? చాలా మంది అప్పుడు గోల, ఆ గోల, ఈ గోల, ఎన్నెన్నో గోళలు చనిపోతున్నారు. దేవుడు ఆయుష్ ఇచ్చాడయ్యా. ఆ ఆయుష్ ఉన్నంత కాలము ధనవంతుల లాదర్ యొక్క చరిత్రలో అక్కడ ఉన్నటువంటి కురుపులతోనూ ఇబ్బందులతోనూ కష్టాలతో షెల్టర్ కూడా లేకోకుండా దొరికినప్పుడు తిని లేనప్పుడు అలాగే ఉండి ఎలా చనిపోయాడో, మృతుల లోకంలో వెళ్లి అబ్రాహం రొమ్మున ఆనుకున్నాడో, అలాంటి మంచి అవకాశాన్ని రాగదేశాలకు, డబ్బులకు, పాపిష్టి కోరికలు తీర్చుకోవడానికి అసలు ఏమి శాదస్తమో కొంతమంది సేవకులు. విజయవాడ ఒక సేవకుడు ఉన్నాడు గట్టెనకాల. అతగారి పేరు చెప్పట్లేదు, ఎందుకంటే మనవాళ్ళ పేరు మనమే చెప్పుకుని అతను మతశాఖ చెందినవాడు, పెద్ద సంఘము. కానీ ఒక అమ్మాయిని పెట్టుకుని మొగలరాజుపురంలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. ఎంతటి పాపిష్టి పని! అతను ఒక ప్రెసిడెంట్ అంట ఈ సేవకులకు. ఏం ప్రెసిడెంట్లా బాబు, ఏం ప్రెసిడెంట్లు? అసలు ఆ విశ్వాసాలు అంటున్నారంట, అయ్యగారు అక్కడెందుకు, ఇక్కడ ఉండండి, అప్పుడప్పుడు వెళ్ళండి అని మేము చూసుకున్నాం. వాళ్ళే విశ్వాసులయ్యా. ఇలా గ్రంథం అర్థమవుతుందా? ఇటీవల ఒక వార్త విన్నాను, ఎక్కడ ప్రకాశం జిల్లాలో అనుకుంటా. పాస్టర్ గారి భార్య ఎవరినో తీసుకుని పోయింది. చెప్పుకోవడానికి సిగ్గుకరంగా ఉంది, కానీ పోయింది. అప్పుడు ఆ విశ్వాసులు అంటున్నారంట, పోయిన పాస్టర్ గారిని పోయింది పోనే, కానీ మా ఇంట్లో మా పాప ఉన్నది, మా పాప నుంచి వివాహం చేస్తానని చెప్పి అందరిని ఒప్పించి వివాహం చేసేశారు. ఇది లీగలా? ఇల్లీగలా? అసలు ఎన్ని వివాహాలు చేసి చేస్తారు? ఒకే ఒక వివాహము. భార్య చనిపోతే అప్పుడు చేసుకోవచ్చు, అది వయసుంటే, బుద్ధుంటే, జ్ఞానం ఉంటే, ఓపుకుంటే, ధనం ఉంటే, చూడగలుగుతామంటే. అంతేగాని ఇక భార్య ఉండగానే మరొక వివాహం, అబ్బబ్బబ్బబ్బా, ఒకే ఒక వివాహం. భార్యలు బతకుండగానే మరొక పెళ్లిళ్ళు దావీదుని వాళ్ళని ఏళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ ఏమన్నాడు దేవుడు ఒకే మాటలో? అది చూచున్నట్టు అజ్ఞానముగా మరొక విధముగా వాళ్ళని చెప్పి 2-3 మాటల్లో ముగించాడు. వాళ్ళ చరిత్ర ముగించాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ ఒప్పుకుంటున్నాడు, కానీ ఉపయోగం లేదు. సేవకులు ఇలాంటి దుర్మార్గం పనులు ఒప్పుకుంటే మరి దేవుడు క్షమించేస్తాడా? యేసు రక్తం పతిపాపమును కడుగునంటున్నారు. వీళ్ళందరూ ఇదే చెప్పుకు వస్తున్నారు. గనక ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇస్కరియోతు యోధ? నేను పాపము చేసితిని, నిరపరాధి రక్తమును నేను అప్పగించుతిని. అవును, ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నారు విశ్వాసులు, సేవకులు, క్రైస్తవ సమాజము. చివరగా 7వ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. 7వ వ్యక్తి లోకాసువార్తలో ఉంటాడమ్మా. లోకాసువార్తలో ఉంటాడు. లోకాసువార్తకి వెళ్ళిపోదాం. లోకాసువార్త 15వ అధ్యాయం అమ్మా. లోకాసువార్త 15వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. ముగింపు వస్తుంది పాఠం. ఇక లోకాసువార్త 15వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. మళ్ళా చదువుతున్నా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఇక్కడున్న వ్యక్తి మీకు తెలుసు, ఇతని పేరేంటో తెలియదు, కానీ ఇతనికి ఒక పేరు పెట్టబడింది, మంచి పేరే. ఏం పేరు? తప్పిపోయిన కుమారుడు. చాలా పేర్లు చాలా మంది విచిత్రంగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్తాం బాగోదుగేమో, కానీ ఇతని పేరు లిఖింపలేదు. కానీ తప్పిపోయిన కుమారుడు మన క్రైస్తవ సమాజం అంతా చెప్పుకుంటాం. మీకు అందరికి తెలిసిన స్టోరీయే. తండ్రి దగ్గర చిన్న గొడవాడి ఆస్తిని పంచుకుని పోయాడు. దుర్వ్యసనాల ద్వారా అంతా పోగొట్టుకున్నాడు.
ఆఖరికి ఏం చేశాడంటే తిండి దొరకని పరిస్థితుల్లో ఓ పందులు యజమాని దగ్గర పందులు కాపరి అయిపోయాడు. పందుల కాపరి. వీళ్ళ తండ్రి గారు చాలా ఆస్తిపరుడు గనక ఇతనికి అన్ని గుర్తొస్తున్నాయి. ఆ యజమాని పెట్టే ఆహారం చాలటలేదు. పందులు తినే పొట్టుతో కొద్దిగా తిని కడుపు నింపుకుందాం అనుకుంటున్నాడు. కానీ అది కూడా దొరకని పరిస్థితిలో అప్పుడు ఇతగాడు అనుకుంటున్నాడు కదా, నేను లేచి వెళ్ళిపోయి నా తండ్రితో, నా తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. అబ్బా, సరైన రైట్ సమయంలో ఇతడు రిటర్న్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? వీరి తండ్రి ఉదయం మొదలుకొని చాలాసేపు వరకు కూడా, రాత్రి వరకు కూడా ద్వారాలు తెరిచి ఆ గుమ్మం దగ్గర కూర్చుని ఈ కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ స్టోరీలో దేవుడైన యెహోవా కనిపిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చూస్తున్నాడు. దేవుడు లేడనే వారి కోసం చూస్తున్నాడు. వివిధ మతాలలో ఉన్నటువంటి వారి కోసం చూస్తున్నాడు. చెడిపోయిన క్రైస్తవ సమాజంలో ఉన్న వారి కోసం కూడా చూస్తున్నాడు. చేసుకున్న తప్పులను ఒప్పుకొని తిరిగి వచ్చే వారి కోసం చూస్తున్నారు. అందుకే 7 సంఘాలలో కూడా ఒకప్పుడు నీకు మంచి మనసు ఉంది, ఒకప్పుడు నువ్వు బాగానే వెలిగించబడ్డావు, నీ గురించి మంచి మాటలే ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు, నువ్వు మరలా మారు మనసు పొందాలి అనే మాటలు వస్తున్నాయి. కనుక ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఒప్పుకోలు ఎంతగా ఉందంటే, ఎంత బాగా చెప్పుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. భూలోకంలో పుడుతున్న ప్రతి మానవుడు మరణించిన తర్వాత మృతుల లోకములో క్షేమకరమైన స్థలానికి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క సంకల్పంలో ముఖ్య ఘట్టం. కనుక అందరిని తీసుకెళ్ళడం ప్రభు యొక్క చిత్తం. అందరూ తెలుసుకోవట్లా, చాలా మంది జారిపోతున్నారు. అనేకులు మనం ఎన్నో వాక్యాలు చెప్తున్నాం, కానీ వారి యొక్క ప్రారంభంలో బాగానే ఉంటున్నారు. నేను కూడా మా సంఘములో ఒకప్పుడు పెద్ద సంఘమే, 40 మంది ఉండేవాళ్ళు సుమి. ఇప్పుడు 19 సంవత్సరాల వయసు వచ్చింది దానికి. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? 14 మందికి ప్రభరాత్రి భోజనం ఇస్తున్నాను ప్రస్తుతం. ఒకప్పట్లో 20,000 వరకు ఆ కానుకలు వచ్చాయి, ఏ రూపంలో అయినా. కానీ ఇప్పుడు 3-4 కూడా రావట్లేదు. ఏ స్థితిలోకి వెళ్ళిపోయి చూసారా? జారిపోతున్నారు. ఇక్కడ వాయిద్యాలు ఉండవు, లేనిపోయిన మాటలు ఉండవు, ఖచ్చితమైన తత్వంతో మాట్లాడుతూ ఉంటుంటాం, తెగ్గొడుతూ మాట్లాడుతుంటాం. నేను హెచ్కేల్ పద్ధతిని ఉపయోగిస్తాను. హెచ్కేల్ అంటే మీకు కూడా తెలియాలి. హెచ్కేల్తో దేవుడు ఒక సందర్భంలో చెప్పాడు, హెచ్కేలు ఒక మెసేజ్ నీకు ఇస్తున్నాను, ఆ మెసేజ్ వారికి అప్పచెప్పాలి అంటే వారికి తెలియజేస్తే నేను ఇచ్చిపెడతా, తెలియజేయకపోతే వారిని నిన్ను కూడా ఉతికి ఆరాస్తాను, నేను పనిష్మెంట్లు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు హెచ్కేలు తెలియగలిగిన వాడు, అయ్యా మీరేం చెప్తారో అది నేను చెప్తాను, వాడు పాటిస్తారో లేదో ఎదురు చూస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే క్రైస్తవ సమాజం బట్టి పెద్దలైన వారు, వాక్యాలు చెప్తున్న వారు, దేవుడు ఏ సమాచారం ఇచ్చాడో అది మాత్రమే మనం మోగించాలి. ఎగస్ట్రా వాటిని తీసుకొచ్చి మోగించామా మన ఈపు విమాన మాతం అన్నట్లుగా ఉంటుంది లోకస్వామి ప్రకారముగా. కనుక చివరి దినాలలో అని చాలా మంది మాట్లాడతారు. ఏ చివరి దినాలయ్యా? నీ చివరి దినాలా లేకపోతే లోకం చివరి దినాలా? కనుక చాలా మంది వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు యేసేపు గారు ఉన్నారు. యేసేపు గారు కళలన్నీ కూడా ఎలా నెరవేరబడ్డాయి? 105వ కీర్తనలో 19వ శరణంలో ఏమని రాయబడింది తెలుసా? ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు నెరవేరడానికి ఆయన తప్పులు చేస్తే నెరవేరే కాదు. అక్కడ ఏమి రాయబడిందంటే, దేవుని యొక్క వాక్యము పరిశోధించి చూవచ్చెను అని రాయబడింది. ఆయనకి అప్పుడు 30 సంవత్సరాల వయసు. ఆ వయసులో అతను ప్రధానమంత్రి పదవి వచ్చింది. అది ఊరికనే రాలేదు సుమి. దేవుని పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఇక్కడ కూడా మనల్ని పరిశోధిస్తున్నాడు. ప్రతిరోజు వాక్యాలు చెప్తున్నారు వీరు దైనందిన జీవితం ఎలా బ్రతుకుతున్నారు, నా వాక్యానుసారం బ్రతుకుతున్నారా లేదా? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం గుర్తిస్తున్నాడు? తండ్రి, నేను పరలోకమునకును మీకు విరోధముగా నేను మీ ఎదుట పాపము చేసితిని. ఇద్దరు భక్తులు కూడి మాట్లాడుకుంటుంటే దేవుడు చెవి యొక్క వింటున్నాను కూడా రాయబడింది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలండి.
ఎంఎస్ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు? అన్ని జాగ్రత్తల కంటే ఎక్కువ జాగ్రత్తలు సేవకుడు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే సేవకులకు ఉంది మూడు రకాల పనిష్మెంట్ ఉంది. మోషే గారు అహరోనులు ఏమయ్యారు? వాగ్దాన భూమిలో కాలు పెట్టగలిగారా? దూరాన్ని ఒకరు చూశారు, ఆ చూపు కూడా నోసుకోకుండా అన్న చనిపోయాడు. ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? కనుక అందుకే సేవకుల్ని చాలా జాగ్రత్తలు చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పబడిన వారిలో సేవకులు కూడా ఉన్నారు. దావీదు దేవుని సేవకుడే, ఇస్కరియోతు దేవుని సేవకుడే, తర్వాత దేవుని పిల్లలను పరిపాలన చేసినటువంటి సౌలు కూడా సేవకుడే, తర్వాత ఆకాను కూడా దేవుని పిల్లల్లో సంబంధించిన వాడే, అతను కూడా యుద్ధ భూముల్లో పనిచేసిన వాడే. ఇలాంటి వారందరూ ఏమయ్యారు? బిలాము కూడా దేవుని పక్షాన్న, దేవుని పిల్లల పక్షాన్న పనిచేయాలి, కానీ వాడు కూడా బహుమానాలను ఆశించి పరుగున పోయాడు. కనుక క్రైస్తవ సమాజం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను పాపము చేసి తిని వింటున్న వారులారా, వినబోతున్న వారులారా, మీరు కూడా మీ హృదయాలలో గర్జిస్తూ ఉండవచ్చును. నేను పాపము చేసి తిని, నేను కూడా చిన్న చేసినా పెద్ద చేసినా చిన్నపిల్లలకు కూడా నేను ఆ విషయాన్ని తెలియజేస్తాను. మా ఆవిడ అంటది, ఆ చిన్నపిల్లలకు కూడా చెప్తావయ్యా నువ్వు ఏంటయ్యా, అన్నంటావు వాళ్ళని, అదంటావు ఇదంటావు ఏంటి, వయసు తగ్గట్టుగా మాట్లాడాలంటది. మా ఆవిడ దగ్గర కూడా నేను అనేక మార్లు చేసిన పొరపాటును ఒప్పుకుని తిట్లు తిన్నాను, పొందాను. అవును, తప్పవవి ఒప్పుకోవాలి. దేవుడు పైనుండి చూస్తున్నాడు. భార్యకి నష్టపరచకూడదు, పిల్లల్ని నష్టపరచకూడదు, పిల్లలకి మంచి మేలు చేసి పెట్టాలి, వాక్యాలు అందించి పెట్టాలి, దానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా మా ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ పాపిష్టి లోకంలో పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. దానికి రకరకాల పరిస్థితులు కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా నన్ను నేను కాపాడుకోవడానికి కూడా ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను. దేనికి? నేను పాపము చేసి తిని అనే మాట నా నోట రాకోకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పనిలో ఎప్పుడు మెలకువగలిగి జాగ్రత్తలతో ముందుకు సాగుతూ ఉంటుండటాన్ని. ఇవన్నీ కూడా చివరి పలుకులు. తండ్రి దేవుడి మాటలు దీవించిన గాక మీ అందరికీ